పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 54వ అధ్యాయం చదువుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన. ఆపత్కాలంలో మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా, ఆరోగ్య సమస్యలు ఏవి మా దరికి చేరకుండా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప తండ్రి, ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా, ఇప్పుడు మేము తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీలో బలపడుతూ ముందుకు సాగుటకు నీ జ్ఞానంతో మమ్మల్ని నింపుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 54వ అధ్యాయం చదువుకుందాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.